ఎప్పుడు గోధుమ రవ్వ కాకుండా ఇట్లా బియ్యం రవ్వ కూడా వేసుకోండి. ఉప్మా చాలా చాలా బాగుంటుంది. ఒకప్పుడైతే మస్తు తింటుండే ఇది, కానీ కొంచెం ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు టైం ఉంది కదా అనేసి ఇట్లా చేయమని ఉండమ్మను చేసింది. సో ఇట్లా ఇసురుకోవాలి. మీకు ఇసరడం రాకపోతే మనం మిల్లు కూడా పట్టించుకొని జల్లెడ పెట్టేసుకుంటే కింద పిండి వస్తుంది, పైన మనకి రవ్వ వస్తుంది. సో దీనికైతే ఫస్ట్ మనం పోపు ప్రిపేర్ చేసుకోవాలి. పోపుకి యాజ్ యూజువల్గా జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, నెక్స్ట్ పల్లీలు. సో పల్లీల తర్వాత కరివేపాకు, నానబెట్టుకున్న శనగపప్పు, ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇసురుకున్న రవ్వ వేసుకోవాలి. ఇక్కడ మేము ఒక గ్లాస్ తీసుకున్నాము. సో పోపులోనే వేసుకొని మంచిగా ఒక 1 minute ఫ్రై చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎసరు వేసుకోవాలి. 1కి 1.5 చొప్పున మనము వాటర్ వేసుకొని ఎసరు పెట్టుకోవాలి. ఎసరులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఉప్మా కూడా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు ఉంచితే మనకి ఈ విధంగా అవుతుంది. మరి ఒక్కసారి మూత పెట్టుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచితే